యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన మనము కూడా ఈరోజు గ్రహించబద్ధులమై ఉన్నాం. ఆయన పిలిచినది యేసుక్రీస్తు వారు తన తర్వాత ఈ సేవా పరిచర్యను ఎవరు చెయ్యాలి అనేది ఒక రాత్రంతా కన్నీరు కార్చారు దేవుని దగ్గర. ప్రభువా, తండ్రి, నా తర్వాత ఎవరు ఈ సేవ పరిచర్య చెయ్యాలి? మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారో నాకు తెలియదు, కానీ పరిచర్యలో 2 క్రమాలు కనబడతాయి. ఒకటి అహరోను క్రమము, 2 మెల్కీసెదెకు క్రమం. అహరోను క్రమం పాత నిబంధన, మెల్కీసెదెకు క్రమం కొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో కూడా మెల్కీసెదెకు క్రమం కొంతమంది జీవితాల్లో కనబడింది. నా తర్వాత ఎవరు సేవకులు? నేను ముగించబోతున్నాను. వారిని 3 సంవత్సరాలు నా వెనక, 3.5 సంవత్సరములు నా వెనక ఉండి నాకంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వారిని నేను తయారు చేయాలి. ప్రైజ్లో ఏదో టపా కొట్టేసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది సేవకుడికి, లేకపోతే ఏదో హఠాత్తుగా మరణం వచ్చింది, అప్పుడు ఏం చేద్దాం? సంఘం అంతా ఆలోచించింది, పెద్దలు ఆలోచించారు, ఏం చేద్దాం? ఈ సంఘం ఇంత బిల్డింగ్ కట్టాం, ఎలాగా? ఇంత పెద్ద స్థలం ఎలాగా? ఏం చేద్దాం? ఎవరిని నించోబెడదాం? ఎవరు నిలబెడితే బాగుంటుంది అనుకుంటే అంతలోకి బిడ్డలు ఉంటారు కదా. మరి తర్వాత ఎవరు? నా తర్వాత ఎవరు? నా తర్వాత ఎవరు? మన ఆస్తికైతే మన పిల్లలు. మందిరం దేవునిది కదా. మందిరం ఎవరు? ఇది నా తండ్రి ఇల్లు అన్నాడు. మందిరం ఎవరిది? ఆస్తా? మందిరం ఆస్తా? నీదా? నాదా? మనదా? మందిరం ఎవరిది? అప్పుడు దేవుడు నిన్నెలా పిలిచాడో నీ తర్వాత వాళ్ళని కూడా పిలవాలిగా. హలో, ఆయన రాజ్య పని చేయడానికి నిన్ను పిలిచాడా లేదా? ఓకే, అయితే నువ్వు చనిపోతే మరి తర్వాత ఎవరు పట్టుకోవాలి? నీ పిల్లలా? మోసే అదే అడిగాడు, దేవా, నా తర్వాత ఎవరు? నా పిల్లలు ఉన్నారు కానీ ఎవరు? ఈ గొర్రెలు కాయడానికి కాపరెవరు అని అడిగాడు. అడిగితే ఆత్మతో నింపబడిన అదిగో యెహోషువ ఉన్నాడు కదా, ఆయన మీద నువ్వు చేతులు వెయ్యు. అలాగా యెహోషువ ఇశ్రాయేలీ ప్రజలకు మోసే తర్వాత నాయకుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియాకు దేవుడే చెప్పాడు, నీ తర్వాత ఫలానా వ్యక్తిని నియమించు అని చెప్పాడు. కొత్త నిబంధనలో మొట్టమొదటి ఆదర్శం క్రీస్తే. నా తర్వాత ఎవరు? నా తర్వాత ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారు, తెలుసు కదా. యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారు, వారు కూడా సేవకులే కదా. వారు కూడా సేవకులే, వారు కూడా సేవ చేసిన వారే. వారు ఏమీ తిరుగుబాటుదారులు కాదు.
యోధా పత్రిక, యోధా రాసిన పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును, చాలు. యేసుక్రీస్తు దాసుడు, 2 యాకోబు సహోదరుడునైన యూదా. యేసుక్రీస్తు వారికి 4 తమ్ముళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారికి 4 ఉన్నారు తమ్ముళ్ళు. అందులో యాకోబు, యూదా వారు తన అన్నయ్య యేసుక్రీస్తు వారు అని నేను అనుకోలేదు, కానీ ఇక్కడ మంచి అడ్రస్ ఇస్తాడు. నేను ఆయనకు దాసుడను అంటాడు. మా అన్నయ్యే అనలేదు, నేను అతని దాసుడను. 2 యాకోబుకి సహోదరుడను. ఇదే మాట ఏం చెప్పాలో తెలుసా? యేసుక్రీస్తు సహోదరునైనా అనాలి. కానీ ఆయన కన్నులు ఎంతగా తెరవబడ్డాయి అని అంటే, ఆయన మా అన్నయ్య కాదు, ఆయన నా యజమాని, నేను ఆయనకు దాసుడను. అది యోధాకి కన్నులు తెరవబడ్డాయి. మా అమ్మ గర్భాన పుట్టినందుకు మా అన్నయ్యే, కానీ కాదు, ఆయన యజమానుడు, నేను దాసుడను అని ఒక పత్రిక రాశాడు. ఒకే ఒక అధ్యాయం, చాలా శ్రేష్టమైనది. సంవత్సరం అంతా చెప్పిన మీకు తరగతి ఈ ఒక్క అధ్యాయం. సంవత్సరం అంతా ప్రకటించిన ఈ అధ్యాయం తరగదు. అంత శ్రేష్టమైన పత్రిక ఒకటే ఒకటి. ప్రైజ్ ది లార్డ్. అసలు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వీళ్ళకి అప్పచెప్పచ్చు, కానీ ఒక రాత్రంతా దేవుని పాదాల దగ్గర గడుపుతున్నాడు. అయ్యా, నేను ఎవరిని ఏర్పరచుకోవాలి, నేను వెళ్ళపోయిన మునుపు వారిని సిద్ధపరిచి వారిని నాకు సాక్షులుగా నిలబెట్టుకోవాలి. కావున ఎవరిని పిలవాలి అని చెప్పి రాత్రంతా ఆయన ప్రార్థించి ఉదయాన్ని లేచి ఆయన పిలుస్తున్నాడు. 12 మందిని పిలిచాడు. 12 మందిని పిలిచాడు. వారే యేసుక్రీస్తు వారికి సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. మీరే నాకు సాక్షులు అని వారికి చెప్పడం అంటూ జరిగింది. వారిని గూర్చి చెప్తారు, నేనేదో చేశాను కదా, అంతకంటే గొప్ప కార్యాన్ని మీరు చేస్తారు. మీరు నాకంటే తక్కువ వారుగా ఉండరు, నాకంటే గనులుగా గొప్ప కార్యాలు చేస్తారు. పేతురు నీడ గురించి బైబిల్లో రాయబడింది, యేసు నీడ గురించి బైబిల్లో రాయబడలే. యేసు వస్త్రమును ముట్టగా రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత నొందింది, ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది అనేది బైబిల్లో ఉంది. యేసు నీడ తాకగా, లేదా యేసుక్రీస్తు వారు వస్తూ ఉంటే ఆ నీడ పడితే చాలు అని అన్నట్టుగా ప్రజలు ఎదురు చూచారని బైబిల్లో రాయబడలే, కానీ పేతురుని గురించి రాయబడింది. అలాంటి యోధులను యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలలో తయారు చేసి ఆయన వెళ్ళిపోయారు. గట్టిగా అల్లులో చెప్తారా? సేవకుని యొక్క సేవా విధానం ఇదే. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు అంటాడు, నమ్మకమైన వానికి నువ్వు అప్పగించు, నమ్మకమైన వానికి అప్పగించు. కాబట్టి నా తర్వాత సేవ ఎవరు అని నేను చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే నేను ఇంకా 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరముల తర్వాత చనిపోతున్నా నాకు తెలియదు ఎప్పుడో, కానీ ఇప్పుడే దేవుని దగ్గర ఒక జవాబు నేను తీసుకోవాలి. ఏంటి అని అంటే, నా తర్వాత ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయమందు దేవుని చిత్త ప్రకారంగా
నేను సేవ చేయాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా దేవుని కాలు పట్టుకొని నా తర్వాత ఎవరు చెప్పవా అని అడగాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడు అందరి ఎదుట, సమాజం అందరి ఎదుట మోసే నిలబడి ఒకటే చెప్పాడు, నా తర్వాత ఎవరా అని అడిగాను దేవుణ్ణి, నా తర్వాత ఎవరా ఈ మందను కాయటానికి అని నేను అడగగా దేవుడు చెప్పాడు, యెహోషువ పేరు చెప్పాడు. ఆయన మీద నా హస్తం చేతులు వేయమన్నాడు, నీ తర్వాత నాయకుడు ఆయనే అని చెప్పాడు. రండి దేవుడు చెప్పిన మాట ప్రకారం చేద్దాం అని చెప్పి ఆయనను కూర్చోబెట్టి అభిషేకించారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మోసే చెప్పినట్టుగా మేము ఎలా చేశామో నువ్వు చెప్పినట్టు కూడా మేము అలాగే చేస్తాం. నువ్వు వెళ్ళమన్న చోటికి నీకు మీ మోసేకు లోబడినట్టుగా నీకును లోబడతాం. ప్రైజ్ ది లార్డ్. అలా చెప్పి నేను వెళ్ళగలిగితే పరలోకములో నాకు బలా నమ్మకమైన మంచి దోసుడా అని పేరు వస్తుంది. నువ్వు నేను మనము మన తదనంతరం ఎవరు? ప్రైజ్ ది లార్డ్. నాకు 2 కొడుకులు ఉన్నారు, కూతురు లేరు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆత్మీయంగా బోల్డ్ మంది కూతుర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మాట. కానీ నా తర్వాత ఒక ధీమా ఎవరున్నారు? 2 కొడుకులు ఉన్నారు. నాకు ధీమా ఎవరిని బట్టి? కానీ నా పిల్లలకి నాకు ఆ ధీమా లేదు. ఈ సేవ వారిది కాదు, ఈ భవనం వారిది కాదు, ఆ స్థలం వారిది కాదు, నాది కాదు. దేవుడు ఎవరు చెప్తే వారిదే. అది వారికి తెలుసు, అది వారు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భావజాలం నీలో నాలో అడుగు పెడితే ఇప్పుడే అడుగుతాం, ఎవరు ప్రభువా, నా తర్వాత ఎవరు? ఆయన రాత్రంతా ఏడ్చాడు, నా తర్వాత ఎవరు, నా తర్వాత సేవ చేసేది ఎవరు? బ్రదర్, మీరు సేవకులేనా? కొద్దిగా మొత్తుగా ఉన్నారా లేదా? అంటే ఇలా కొద్దిగా ఇసురుకుంటున్నారు తాళ్ళని. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా తర్వాత ఎవరు అని యేసుక్రీస్తు రాత్రంతా కొండ మీద ప్రార్థించి వచ్చి 12 మందిని ఏర్పరచుకున్నాడు. యేసయ్య మనకు మాదిరి. యేసయ్య తన అడుగుజాడల్లో నడవడానికి మనకు మాదిరి ఉంచిపోయాను. ఖచ్చితంగా బ్రతుకుంటుండగానే నీ తర్వాత ఎవరో నువ్వు చెప్పాలి. ఆ వ్యక్తిని మామూలు వ్యక్తిగా చేయకూడదు, నీకంటే మించిన శక్తిమంతుడిగా మార్చాలి. ఏలియా శక్తి కన్నా ఎలీషా శక్తి గొప్పదే. మోసే కన్నా యెహోషువ గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు తన తర్వాత వారిని ఎలా చేశాడంటే నాకంటే గొప్పవారు. యేసుక్రీస్తు వారు వస్త్రాలు పట్టుకుని ఎవరు పట్టుకుని వెళ్ళలేదు, పౌలు వస్త్రాలు పట్టుకుపోయారు స్వస్థతల కొరకు. నేను సంఘానికే కాపరని కాదు, తర్వాత వ్యక్తి ఈ సంఘం నేను వదిలిన తర్వాత ఈ సంఘమును ఇదే దర్శనములో నేను ఒక మాట అంటాను. నాకు తెలిసిన సత్యం ఏంటో తెలుసా? ఒక సేవకుడికి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం ఆ సేవకుడితో ముగియదు. ఆ సేవకుడికి ఇచ్చిన దర్శనం కొంతమందితో పూర్తవ్వాలి. అర్థమాలే? దేవుడు ఇచ్చిన దర్శనం, మోసేకి ఇచ్చిన దర్శనం మోసేతో పూర్తవ్వలేదు. దానికి యెహోషువ తోడవ్వాల్సి వచ్చింది. యెహోషువతో కూడా పూర్తవ్వలేదు ఆ దర్శనం. యెహోషువతో కాకుండా ఎంతవరకు సాగిందంటే ఆయన వాగ్దాన దేశం ఇవ్వడంలో ఆ దర్శనంలో చివరి వ్యక్తి ఎవరు అంటే దావీదు.
దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలి అంటే అబ్రహాము కుమారుడైన అబ్రహాంకి దావీదుకి లింక్ పెట్టాడు దేవుడు. అబ్రహాం కొడుకు ఎవరు? దావీదు. అబ్రహాముతో దర్శనం స్టార్ట్ అయింది, దావీదుతో పూర్తయింది. అది 14 తరములో ఎంత అంటాడు, మత్తయి సువార్తలో అంటాడు. అబ్రహాము నుండి దావీదుకి 14 తరములు దర్శనం అప్పుడు పూర్తయింది. అంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన 17వ అధ్యాయంలో ఇచ్చిన 13వ అధ్యాయంలో ఇచ్చిన 15వ అధ్యాయంలో ఇచ్చిన ఈ వాగ్దానములు నెరవేర్పుకి దావీదు చివరి వాడయ్యాడు. కాబట్టి ఒక వ్యక్తికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు అంటే ఆయనతో పూర్తవ్వదు. కాబట్టి ఆ దర్శనం చేయగలిగిన వాడు ఎవడు? రెండోవాడు. ఆ దర్శనం పూర్తి చేయవాడు ఎవడు? మూడోవాడు. నా తర్వాత దర్శనం పూర్తి చేయవాడు అదే భారముతో, అదే మనసుతో, అదే భావముతో, అదే వేదనతో పనిచేసేవాడు నాలాంటి వాడు ఎవడు అని వెతకాలి. అది కొడుకులో రాదు. భూమి మీద ఎన్నో సేవలు ఉన్నాయి, కానీ దర్శనమును కొనసాగించే భారం కలిగిన వారు తదనంతరం లేకపోవటం వల్ల సేవలు కొన్ని కుంటుపడుతూ వచ్చాయి. ఆ సేవకుడు లేకపోవడంతో సేవకురాళ్ళను నిలబెట్టడము, సేవకుడి పిల్లల్ని నిలబెట్టడము జరిగిస్తూ వచ్చారు. కానీ ఈ దర్శనమును కొనసాగించే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. చుట్టూ జనములు కానీ ప్రభువా నా తర్వాత ఎవరు? ప్రాణమైన పోవాలి కానీ దర్శనం మాత్రం కోల్పోకూడదు. రంపాలతో కొయ్యబడాలి కానీ, రాళ్లతో కొట్టబడాలి కానీ, తలకిందులుగా సిలువ వేయబడాలి కానీ, లేకపోతే హతసాక్షులైన అవ్వాలి కానీ, నేను ఎలా సిలువ వేయబడ్డానో అదే కోణములో, అదే వేదనతో, అదే తృష్ణతో దర్శనమును కొనసాగించడానికి తగిన వారు ఎవరు అని అడిగినప్పుడు 12 మందిని చూపించాడు. ఎవ్వరూ సర్వసాధారణంగా చనిపోలేదు. ఖండాలకు తీసుకుని వెళ్ళడానికి విమానం లేకపోయినా, ట్రైన్స్ లేకపోయినా, ముద్రణ యంత్రాలు లేకపోయినా, సదుపాయాలు లేకపోయినా ఎలాగెళ్ళారో నాకు తెలియదు కానీ ఖండాంతరాలకు వెళ్ళిపోయారు. అదే అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చును, మీరు శక్తి నొందుదురు, అప్పుడు బూది గంతముల వరకు. ట్రైన్ మీద కాదు, విమానం మీద కాదు ఏమో, కానీ బూదిగంతముల వరకు మాత్రం మీ ద్వారా సేవ వెళ్తుంది. నన్ను గూర్చి సాక్షులుగా మీరు నిలబడతారు. భారతదేశానికి తోమా వచ్చి క్రీస్తుని పరిచయం చేశాడు. ఆ మొదటి సేవలోనే బ్రాహ్మణులు రక్షింపబడ్డమంటూ జరిగింది. దేవునికి స్తోత్రం. మీ దేవుడికి వారు ఆరాధన చేస్తూ నీళ్లను పైకి విసురుతూ ఉంటే, పైకి విసిరివి దేవుడు తీసుకోవాలి కానీ మన కింద పడిపోతున్నాయి ఏంటి అని ప్రశ్నించినప్పుడు, అదేంటిది పైకి నీళ్ళు ఇస్తే కింద పడకుండా ఎలా పడతాయంటే, మీ దేవుడు తీసుకోడా, అయితే నా దేవుడు తీసుకుంటాడా అని నీటిలో దోశలు పెట్టి, మరి నేను అలా చేస్తే మీరు నమ్ముతారా నేను ఆరాధించే దేవుని? ఎస్, నమ్ముతాం. ప్రకృతి విరుద్ధమైంది ఇది. పైకి వెళ్ళింది పైకి వెళ్ళదు, కిందకే వస్తుంది. లేదు, నా దేవుడు అలాంటోడు కాదు. నేను ఇసురుతున్నవి పైకి వెళ్తే కానీ కిందకి రావు. ఇలా తీసేసిరి దేవుడికి. నీటిలో గొయ్యుండిపోయింది, నీళ్ళు తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆ రోజున పాస్ట్ భారతదేశంలో బాప్తిజం తీసుకున్నది బ్రాహ్మణ సమాజము. తోమ ఆ రీతిగా ఈ లోకానికి, ఈ భారతదేశానికి వచ్చాడు. తోమ ఎవరు అంటే ఒక శిల్పకారి, శిలలు చెక్కేవాడు. ఓడ రేవు పక్కన అనాథగా కూర్చుని, ఒంటరిగా కూర్చుని ఉంటే ఒక వ్యక్తి వచ్చి, నీవే కదా శిల్పాలు చెక్కువాడవు అని అడుగుతాడు. నేను చెప్తానని నీకెలా తెలుసు? అదిగో ఒక వ్యక్తి, అదిగో నాకే అక్కడ వచ్చి చెప్పేసి వెళ్ళాడు అన్న. ఒక వ్యక్తి చెప్పాడా? నా గురించి చెప్పాడా?
ఎవరు? ఏమో తెల్లని వస్త్రం వేసుకొని, ఇది చరిత్ర, తెల్లని వస్త్రం వేసుకొని ఆయన చెప్పాడు, ఇక పలానా వ్యక్తి శిల్పం చెక్కుతాడని. అందుకే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, రా, మా భారతదేశంలో రాజుగారు కోరుకుంటున్నారు, రా అన్న. అలాగొచ్చాడు తోమ భారతదేశానికి. రాజుల సొమ్ము శిల్పాలు చెక్కడానికి వాడారు. అది ఆ రాజు సొమ్మంతా సరైనోడు దొరికాడని చెప్పి సొమ్మంతా ఇచ్చి శిల్పాలు చెక్కవా నా దేశంలో అని అంటే, శిల్పాలు చెక్కే పని ఆపి ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న ప్రభావం ఒక్కొక్కరిని తాకుతూ ఉంటే రాజు తమ్ముడు మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అది అన్నమాట. శిల్పంలో చెక్కడం ఆగిపోయింది, ఈ పని మొదలయ్యింది. మొత్తానికి రాజుగారు కూడా రక్షింపడ్డారు. అలాగా ఈయన భారతదేశంలో అడుగుపెట్టి పరిచర్య మొదలుపెట్టాడు. ఇది చరిత్ర, బైబిల్లో లేదు. దేవునికి స్తోత్రం. ఖండాలకు వీళ్ళు వెళ్ళారు. నిజం. ఒక మాట చెప్పనా, మొరిసెరులో అని ఒక దైవజనుడు గత 2-3 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఆయన ఏడుస్తూ చెప్తాడు వాక్యం. ఆ దైవజనుడు భారతదేశంలో హైదరాబాదుకు వచ్చినప్పుడు, నేను యవన కాలంలో ఉన్నవాడిని, ఆయన వీడియో చూసి నేను వెళ్ళడానికి డబ్బులు లేక అంత సత్యహీనున్నప్పుడు ఇటు తోచని వాడు. నా రోజుల్లో వీడియోను చూద్దాం అనుకుంటే వీడియో తెచ్చాడు మా పాస్టర్ గారు. అది చూశాను, నేను కదిలింపబడ్డాను ఆయన వాక్యానికి. ఒకే ఒక మాట అంటాడు, ఆ రోజుల్లో విమానాలు లేవు, ఆ రోజుల్లో ముద్రణ యంత్రాలు లేవు, ఆ రోజుల్లో సౌకర్యాలు లేవు, ఆ రోజుల్లో ప్రయాణానికి ఎటువంటి సదుపాయం లేదు. కానీ ఖండాంతరములకు వెళ్ళిపోయింది సేవ. ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి కానీ సేవ ఖండాంతరాలకు వెళ్ళలేదు అని ఏడుస్తూ చెప్పాడు. అన్నీ లేనప్పుడు సువార్త వెళ్ళింది, అన్నీ ఉన్నప్పుడు ఇంకా సువార్తను అందలేని ప్రజలు ఉన్నారు, సువార్త వినని ప్రజలు ఉన్నారు. తప్పు ఎవరిది? ఏడుస్తూ హైదరాబాదులో వాక్యాన్ని ప్రకటించాడు ఆయన. ఆయనను ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఒక బడ్డీ కొట్ట దగ్గర ఆపి, వాహనాన్ని ఆపి ఆయన అడుగుతాడు, ఆ మురు శరీరంలో ఉన్న ఆయన అడుగుతాడు, ఆ బడ్డీ కొట్టు ఆయన్ని, వాళ్ళు ఇంగ్లీష్లో కదా, యేసుక్రీస్తు నీకు తెలుసా అని అంటే వాళ్ళు అంటారు, థమ్సప్ ఉంది, లిమ్కా ఉంది, ఆ డ్రింక్ ఇంకా మా దగ్గరికి రాలేదంటారు. ఆయన అంటాడు, మూలకు థమ్సప్ వెళ్ళింది కానీ క్రీస్తు స్వరం వినలేదు. ఆ మాట పట్టుకుని ఏడుస్తాడు. నలుమూలలకు థమ్సప్ వెళ్ళగలిగింది, నలుమూలలకు లింబకా వెళ్ళగలిగింది, పెప్సీ వెళ్ళగలిగింది, కానీ ఆ ప్రాంతానికి యేసు అనే మాట వెళ్ళలేదు. అది తప్పు. ఈ రోజున యేసుక్రీస్తు తన తర్వాత ఎవరిని పంపాలన్నప్పుడు ఆ 12 మందిని దేవుడు చెప్తే 12 మందిని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట ఇంతవరకు చెప్పాను, నీ తర్వాత ఎవరు సేవకులు? చనిపోయిన తర్వాత ప్రజలు కాదు చెప్పేది, నువ్వే చెప్పేసి వెళ్ళు. ఫలానా పేరని చెప్పు, వానిని నీకంటే యోగ్యుడిగా చేసి నిలబెట్టు. ప్రైజ్ ది లార్డ్. నీకంటే యోగ్యుడిగా చేసి నిలబెట్టి అప్పుడు వెళ్ళు, అది నీ పని పూర్తయినట్టు. ప్రైజ్ ది లార్డ్. 2, నీ దర్శనమును ఆయనకు పెట్టి నిలబెట్టు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక కోణంలో సేవ చేస్తే తర్వాత వచ్చినాడు ఇంకో కోణంలో సేవ చేయకూడదు. నీ మీదనున్న ఆత్మ, నీ నోట నుంచి నా మాట, అది నీ పిల్లల నోట కూడా ఉంటుంది.
పిల్లల్లో కూడా ఉంటుంది, పిల్లల మీద కూడా ఉంటుంది. యెషయాలో చెప్తాడు, నీ మీదనున్న ఆత్మ ప్రజలో నీ పిల్లల మీదకి వస్తుంది. నీ నోటనున్న మాట, నా మాట నీ పిల్లల నోట ఉంటుంది. పొడి చూడ 60 యెషయా గ్రంథం అమ్మా 59 చివరి వచనం. నీ మీదనున్న నా ఆత్మ, నీ మీదనున్న నా ఆత్మ నీ నోట నుంచిన నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని తొలగిపోవని. ఇది ఒక భయంకరమైన వాగ్దానం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. గుడ్డిగా నమ్మవలసిన, గట్టిగా జరిగించబడాలని ప్రార్థించవలసిన వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తండ్రి చెప్పాలి, ఏమని చెప్పాలో తెలుసా? నా మీదనున్న ఆత్మ ఎవరి మీద పంపిస్తానన్నావు? నా పిల్లల మీద పంపిస్తానన్నా. మోసే మీద ఉన్నది యెహోషువ మీదకి వచ్చింది, ఎలియా మీద ఉన్నది ఎలీషా మీదకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అలాగుందా లేదా? మోసేతో అంటాడు, నీ ఆత్మ పాళ్ళలో కొంత ఆయనకు వచ్చేలాగన ఆయన తల మీద నీ చేతిలోంచు. ఏలీయా అడుగుతాడు, నీకున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నీ మీదనున్న ఆత్మ నీ పిల్లల మీదకి ఇస్తాను. నీ పిల్లల మీద ఉంటుంది. నీ నోట నా మాట పెట్టాని, ఆ మాట నీ పిల్లల నోట కూడా ఉంచుతాను, పిల్లల నోట ఉంచుతాను. అంటే అర్థం ఏంటో చెప్పనా? నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన భారం, నీకు ఇచ్చిన వేదన, నీకు ఇచ్చిన ఆ పని, అదంతా చేయడానికి కావలసిన శక్తి నీకు ఇవ్వడమే కాదు, నీ తర్వాత వారికి కూడా సామర్థ్యం ఇస్తాను. ఆ యొక్క వే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఒకలాగా సేవ, కుమారుడు ఇంకోలా సేవ, ఆ కుమారుడు ఇంకోలా సేవ. నో 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 నో. ప్రైజ్ ది లార్డ్. కావున ఇది మన జీవితంలో జరగాలి. నా మీదనున్న ఆత్మ వారి మీదకి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు తన 12 మందిని పిలిచి అంతగా ప్రిపేర్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ శక్తితో నింపి తన తర్వాత తనలాగే వారు జీవించి వారు క్రీస్తుని ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక్క మాట, నీ తర్వాత ఎవరు, నీ తర్వాత ఎవరు, ఈ సేవకి ఎవరు అనేది నీ నుండి రాకూడదు, దేవుడి నుండే రావాలి. దేవుడు చెప్పనివ్వండి. ఈ దర్శనము కొనసాగించడానికి తర్వాత వ్యక్తి ఎవరు? ఎవ్వరు ఏమనుకోకపోతే ఒక మాట, ఇంత భూమి, ఇంత భవనం, ఇంత డబ్బులు, ఇంత అప్పు, ఇంత కష్టపడి చేసిన కట్టడం ఇంకొకటి చేతిలో పెట్టాలా? నా పిల్లలు ఏమవుతారు? ఎంతోమంది వేదనకు గురైన సమయం ఇదే. అదే కానీ నిజమైన మార్గం ఇది. ఏది? నీ తర్వాత దేవుణ్ణి చెప్పమనండి. నీ తర్వాత ఎవరు? దేవుణ్ణి నిలబెట్టమనండి. నువ్వు నిలబెట్టద్దు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రెండో మాట, ఎందుకు పిలిచాను అనంటే, ఒకటి తనతో ఉండుటకు. ఇది చాలా సింపుల్, ఇది కనబడలేని మాట అందరికీ. ఎందుకయ్యా వీరిని పిలిచావు అనంటే, వారి నాతో ఉండాలని. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అంతేనండి. అక్కడ అలాగే ఉందా? వారు తనతో ఉండుటకు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఎవరితో ఉండాలి? థియలాజికల్ జ్ఞానం వద్దని నేను అంటలేదు. థియలాజికల్ బీటీహెచ్, బీడీ, ఎంటీవీ అవి వద్దని అంటలేదు. కానీ వాటిలో తరిపిదైనంత మాత్రాన మనము దెయ్యాలు ఎల్లగొట్టినంత సామర్థ్యులం కాదు, రోగులను స్వస్థపరిచినంత సామర్థ్యులము కాదు, ప్రజలను రక్షించగలిగినంత సువార్త ప్రకటన చేయగలిగిన వారం కాదు. కానీ వారు బైబిల్ కాలేజీలో ఉంటే ఉండుగాక, కానీ వారు ఉండవలసినది ప్రపంచంలో ఏ సేవకుడికైనా, ప్రపంచంలో ఏ విశ్వాసకైనా ఉండవలసింది ఒకే ఒక లక్షణం: క్రీస్తుతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అను తన కుమారుని సహవాసమునకు దేవుడు, ప్రైజ్ ది లార్డ్, పిలిచినవాడు ఒక ఆయన, ఉంచింది ఒక ఆయన. ప్రైజ్లో పిలిచింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన ఎవరి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అంటే కుమారుని యొద్ద ఉంచాను, కుమారుని యొద్ద ఉంచాను. పిలిచిన వాళ్ళందరినీ కూడా ఉండండి, ఉండండి. అబ్బా పిలిచావు కదా, ఏం పని చెప్పు, చేస్తాం కాదు, ఉండు, ముందు నా కుమారునితో సహవాసము చెయ్యు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 37. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, చాలు చాలు చాలు. ఇంకో మాట 44, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ. చెప్తున్నది ఎవరు? చెప్తున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరిని గురించి చెప్తున్నారు? తండ్రి ఆకర్షిస్తేనే కానీ వాడు నా దగ్గరికి రాడు. యేసయ్య దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ వారిని ఆకర్షించేది తండ్రి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అంటాడు తన కుమారుని సహవాసమునకు మిమ్మును. నీతో ఉండడానికి పిలవలేదా? లేదు లేదు, నీతో ఉండడానికి నాతో ఉండడానికి పిలవలేదు, నా కుమారునితో ఉండడానికి పిలిచాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా కుమారునితో ఉండడానికి పిలిచాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట అంటాడు, చూద్దాం. 65 దేవునికి స్తోత్రం. ఏదేమైనా తండ్రి ఆకర్షించాలి, ఏదైనా తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. ఏదేమైనా తండ్రి తన కృప చూపితేనే కానీ ఒక వ్యక్తి యేసు దగ్గరికి రాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతకాలమో అని అంటే దానికి సమయం లేదు, నీ మరణం వరకు ఆయనతో ఉండవలసిందే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం ఉండాలి ఈయన దగ్గర? దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి, సువార్త ప్రకటన చేయడానికి మేము ఈయన దగ్గర 3 సంవత్సరములు ఉండాలా, 4 సంవత్సరములు ఉండాలా అని అంటే నిజంగా శిష్యులు చెప్తారు, ఆయన వెనకాతల 3.5 సంవత్సరాలు ఉన్నాం, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన విడిచిపెట్టుకోనుకున్నామంటారు. ప్రైజ్లో శిష్యులారా, మీరు యేసుతో ఎంతకాలం ఉన్నారంటే ఆయన బ్రతికుంటుండగా 3.5 సంవత్సరాలు ఉన్నాము. ఆయన చనిపోయి పునరుద్ధానుడు అయిన తర్వాత ఎడతెగక ప్రార్థనలో ఉన్నాము, ఎడతెగక సహవాసం అందున్నాము. విధవరాండ్లకు అన్యాయం జరుగుతుందని, భోజనాల దగ్గర ఏదో గలిబిలి అవుతుందని సనుగు బయలుదేరితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, పేతురు నువ్వు కానీ నిలబడితే సనుగుడే ఉండదయ్యా అని అంటే, పేతురును కడమ అపోస్తులు అంటారు, మేము వాక్యమును వదిలిపెట్టి, ప్రార్థనను వదిలిపెట్టి మేము మీ భోజనాల దగ్గర గొడవలు తీర్చడానికి ఉండాలా? మీలో 7 యోగ్యులను ఏర్పాటు చేసుకోండి, మేము మాత్రం ప్రార్థన యందును వాక్యమందును అప్పుడప్పుడు ఉంటాము.
ఎడతెగక, బ్రేక్ లేదు. ప్రైజ్ లార్డ్. నేను వాక్యము దగ్గర ఉంటాం. 2, మేము ప్రార్థన యందు ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దైవ జనాంగమా, సిస్టమ్ కూడా సంఘానికి వారు ఎలా నేర్పారో తెలుసా? అపోస్తులందరూ ఒక సిస్టమ్ లైన్గా పెట్టారు. ఏంటి అని అంటే 3,000 మంది రక్షణ పొంది బాప్తిజం తీసుకుంటే అప్పుడు చెప్తారు, మీకు ఒక క్రమం చెప్తున్నాం. ఏంటి క్రమం అంటే, అపోస్తుల బోధ యందు ఫస్ట్, 2 సహవాసమందు, 3 రొట్టె విరుచితి యందు, 4 ప్రార్థన యందు. ఈ క్రమాన్ని తారుమారు చేయకండి. ఈ క్రమాన్ని మాకు నచ్చినట్టుగా ఏం చెప్పలేదు. ఫస్ట్ దేనికి ప్రిపేర్ అంటే వాల్యూ ఇవ్వాలి. ఫస్ట్ బోధ యందు ఉండండి. సంగమా, మీకు విలువైనది బోధ. మీరు బోధన ఉందండి. ప్రైజ్ ది లార్డ్. బోధ నొందితే ప్రార్థన వస్తుంది. బోధ లేని ప్రార్థన నీకున్న భావజాలాలతో కూడిన ప్రార్థన. బోధ వినిన తర్వాత ప్రార్థన సరి చేసుకుంటూ ఒప్పుకుంటూ వాగ్దానాలు పట్టుకుని చేసే ప్రార్థన. వాక్యం తర్వాతే ప్రార్థన, ప్రార్థన తర్వాత వాక్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘంలో విశ్వాసి ప్రార్థనను వాక్యాన్ని ఎక్కడ పెట్టాడు, ప్రార్థన ఎక్కడ పెట్టాడు అని అంటే తారుమారు చేసి పట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం లేనిదే ప్రార్థనే కాదు. నీ గురించి వివరణ ఇవ్వడానికి ఒకవేళ చేయేస్తే చెయ్యలేము, కానీ వాక్య ప్రకారమైన జీవితం జీవించుటకు, వాక్య క్రమము నాలో జరుగుటకు నేను పట్టుకోవలసింది వాక్యము, తర్వాతే ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగా. నేను వాక్యం చదవనండి, ప్రార్థన ఎక్కువ చేస్తానంటే నువ్వు రాంగ్ వేలో ఉన్నావు. నేను వాక్యమే చదువుతానని ప్రార్థన చేయనండి అంటే అది కూడా రాంగ్ వేలోనే ఉన్నావు. ప్రార్థన రావాలి అని అంటే వాక్యం పట్టుకునే రావాలి. అక్కడ చూడండి, సీరియల్ చూడండి. ఒకవేళ నేను సొంతంగా చెప్పానేమో, అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూడండి. అది అపోస్తలు ఇస్తున్నా సీరియల్ చెప్పాడమ్మా. క్రమం. ఒక విశ్వాసి మొదట ఏం చెయ్యాలి? సంఘము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రైజ్ ది లార్డ్. 1 మొదట దేనికి ఇవ్వాలట? బోధ. అపోస్తుల బోధ అనకండి, అపోస్తుల బోధ. 2 సహవాసం. 3 రొట్టె విరుచుట. 4 ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా అయిపోయిందిరా, 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది, అమ్మ పర్వాలేదు, ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిపోయి మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం కదా, మేము శక్తిని అందుకున్నాం కదా, మేము ఇంకా పరుగులెట్టి సేవ చేయాలి కదా, అయ్యో నశించిపోతున్నారు కదా ప్రజలు అని అనుకోలేదు. కానీ వీరు చేసే పని ఏంటో తెలుసా? వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట మీకు చెప్పనా? యేసుక్రీస్తు వారు సేవా విధానములో రాత్రికాలమందు బోధకి ప్రార్థనకి సమయం ఇచ్చాడు. ఆయన రాత్రి వేళ తండ్రి ఏమి చెప్పాడో అది విన్నాడు. తండ్రి ఏమి చేయటం చూచాడో అదే చేశాడు. తండ్రి ఆయనకి ఏ పని అప్పు చెప్పాడో అదే చేశాడు. ఆయన వినుటలో, ఆయన ప్రార్థించుటలో అధికముగా గడిపాడు. సేవలో తనకిచ్చిన పరిధిలోనే చేశాడు. ఒక మాట చెప్పనా? ఆయన మనకిచ్చిన పనిని తక్కువ చేయకండి, ఎక్కువ చేయకండి, పరిధిలోనే చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. సేవ అంటూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మనం పరుగులు ఎట్టకూడదు. నీకు ఇచ్చిన పరిధి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను పిలిచాడా? ఎక్కడికి పిలిచాడు? నిజమే తనతో ఉండడానికి. కానీ నిన్ను ఏ పనికి పిలిచాడు? యవనస్తులను రక్షించడానికి పిలిచాడా?
ఇంజనీర్ స్టూడెంట్స్ మధ్య సేవ చేయడానికి పిలిచాడా? పని ఏం చెప్పాడా నీకు? ఒక మేస్త్రి దగ్గర పనోడు వస్తాడు, ఆ మేస్త్రి పనోడికి ఏమని చెప్తాడా? పిలిచాడు, పనికిరా అని పిలిచాడు, వచ్చేసాడు. ఇప్పుడు ఆ మేస్త్రి పని చెప్తాడా చెప్పడా? ఇటుక తీయమంటాడా? ఇసుక తీయమంటాడా? రాళ్ళు ఏరమంటాడా? ఇసుక జల్లించమంటాడా? మట్టి తవ్వమంటాడా? ఓకే, రకరకాల పనులు ఉన్నాయి పనికి. కానీ ఒక మాట చెప్పనా, నిన్ను పిలిచాడు కదా, ఏ పని అప్పు చెప్పాడు? ఇసుక తీయమన్నాడా? రాళ్ళు మూయమన్నాడా? మట్టి తవ్వమన్నాడా? ఇక్కడ నుండి అక్కడ ఇమ్మన్నాడా? ఇసుక జల్లించమన్నాడు. ఏం పని చెప్పాడు నీకు? ఆ స్పష్టత ఎవరికి సువార్త? ఎవరికి సువార్త? ప్రపంచానికి సువార్త, రాష్ట్రానికి సువార్త, దేశానికి సువార్త, జిల్లాకు సువార్త, గ్రామానికి సువార్త, పట్టణానికి సువార్త. నీ పరిధి ఎంత? నీ పరిధి ఎంత? స్పూనులో ఎంత పట్టిందో అంతే, గరిటికి ఇంకోటి ఉంది. నువ్వెవరు? నువ్వు జిల్లాకు తగిన వాడవా? నువ్వు రాష్ట్రానికి తగిన వాడవా? నువ్వు గ్రామానికి తగిన వాడవా? నువ్వు పట్టణాలకు తగిన వాడవా? నీ సేవా పరిధి ఎంత? ఇదేమో నీకు తెలుసా? నేను పిలిచాడా? ఎవరి కొరకు పిలిచాడు? ఏ ప్రాంతం కొరకు పిలిచాడు? రాష్ట్రం కొరకు పిలిచాడా? జిల్లా కొరకు పిలిచాడా? దేశం కొరకు పిలిచాడా? ప్రపంచం కొరకు పిలిచాడా? అపోస్తలుని మాత్రం భూదిగంతముల వరకు పిలిచాడు. పౌలుని అన్యజనుల కొరకు పిలిచాడు. నిన్నెందుకు పిలిచాడు? ఎక్కడ పని చేయడానికి పిలిచాడు? ఏ పని చేయమని పిలిచాడు? ఏ పరిధిలో చేయమని పిలిచాడు? దాటెళ్ళిపోకు, మిగిల్చుకో, అధికముగా పరిగెట్టకు, అలాగే తక్కువగా పరిగెట్టకు. ఆయన చేయమన్న రీతిగానే చెయ్యు. ఆయన చేయమన్న రీతిగా చెయ్యి, చేయమన్న సమయంలో చెయ్యు. నీకు ఆయుష్కాలం ఎంత ఇచ్చాడో ఆ ఆయుష్కాలంలో దాన్ని పూర్తి చేసేయి. మిగల్చుకో పని, తక్కువ చేయకు. లేకపోతే ఇష్టమొచ్చినట్టుగా చేసి అలసిపోయి ఎంత చేశానో అరకెళ్ళాను, చింతపల్లి వెళ్ళాను, పాడేరు వెళ్ళాను, ఇవన్నీ వెళ్ళాను, ఎంత చేశానో. మనం చనిపోయినప్పుడు వీళ్ళందరూ చెప్తారు ఎంత అలసిపోయాడో, అసలు రెస్ట్ లేదు, అబ్బా ఉండేవాడు కాదు, ఇంటి దగ్గర ఉండేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, తినేవాడు కాదు, డబ్బంతా తీసుకునే వాడాడు సేవకి అన్నానంటే, దేవుడు అంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటాడు, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? అసలు నేనేం చెప్పానా నీకు? నేనేం చెప్పానా? పనికి పిలిచాను, నువ్వు అడిగావా ఏ పని చేయమని? ఎక్కడ చేయమని అడిగావా? నీకు సేవా వివరాలు ఉన్నాయా? నీ సేవకు వివరాలన్నీ ఉన్నాయా? చెప్పకపోతే ఇప్పుడైనా దేవుని కాలు పట్టుకుని, చెప్పలేంది చేస్తే తప్పే, చెప్పింది చేయకపోతే తప్పే, మనకు నచ్చినట్టుగా చేస్తే తప్పే. హలో, నచ్చినట్టు చేసినా తప్పే, చెప్పలేంది చేసినా తప్పే. మీకు ఒక మాట చెప్పనా? మోసే ఎందుకు పిలిచాడు? ఏ పనికి పిలిచాడు? నీ పనికి దర్శనం ఏంటి? చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనం మళ్ళీ ఎవరికి ఇస్తాడు? యెహోషువకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయమందు యేసుక్రీస్తు వారు తర్వాత 3.5 సంవత్సరాలు పూర్తయింది అనుకోలేదు. వీరి వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉండుటకే పిలిచాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో ఉండుటకే పిలిచాడు. ఎంత ఉంటామో ఎంత సమీపం అవుతామో అంత పాపం మనకు కనబడుతుంది. ఆయనకి ఎంత దగ్గర అవుతామో మన అయోగ్యత అంత కనబడుతుంది. మనుషులందరిని నోరు మూయించేసిన యోబుకి దేవుడు ఒక రోజున దర్శనమిస్తే పోయి బూడిదలోను దూర్లో దొర్లుతున్నాడు.
బాబు నీలాంటి జీవితం ఇప్పటి వరకు జీవించిన జీవితం ఎవ్వడూ జీవించాడయ్యా. పిల్లలు చనిపోతే స్తుతి చెప్పినవాడు ఒకడు లేడయ్యా. ఇంతమంది దూషించి నిందించిన నువ్వు ఎంతగా భరించావో. అబ్బా, ఈ శ్రమ మానసిక, శారీరక, అన్ని విధాల, ఆర్థికముగా అన్ని విధాలుగా నువ్వు శ్రమలో నిలిచావే. నీ జీవితం మేము జీవించడం అసాధ్యమయ్యా అని మనం చెప్తే ఆయన అంటాడు, ధూళిలో దొర్లుతూ అంటాడు, నేను సిగ్గుపడుతున్నాను, లేదా నన్ను నేను అసహించుకుంటున్నాను. నా ప్రవర్తన, నా మాటలు, నా కలిగిన అంతా చూడగానే, నీ పరిశుద్ధతలో చూడగానే, నీ ముఖ ప్రకాశత నా మీద పడగానే, నీ ముఖకాంతి నా మీద పడగానే నేనెంత ఘోర పాపినో నాకు అర్థమైపోయిందని అసహించుకుంటున్నాడు. దేవునికి ఎంత దగ్గర అయితే మన అయోగ్యత అంత స్పష్టముగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయనతో ఉండుటకు పిలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఉన్నవాడు ఆయనను ఎరుగుదుడు. ఆయనతో ఉన్నవాడు ఆయన స్వరమును వింటాడు. ఆయనతో ఉన్నవాడు ఆయనవన్నీ ధరించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శిష్యులను పట్టుకుని ఒక కొండ మీదకి ముగ్గురిని పట్టుకుని వెళ్ళాడు. ఆయన వెళితే ఆ ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వారు ముగ్గురిని పట్టుకుని వెళ్ళి కొండ మీద రూపాంతరపరచబడ్డం అంటూ జరిగింది. ఏ సాకలియు కూడా సలువ చేయలేనంత తెల్లని వస్త్రములుగా ఆయన వస్త్రాలు మారిపోయాయి. అయిపోతే కిందన ఒక రాద్ధాంతం జరుగుతుంది. 12లో 3 తీసేస్తే 9 మంది యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ? కొండ కింద. ప్రజలో కొండ పైన, కొండ కింద. దేవునికి స్తోత్రం. కొండ మీద మోసే, కొండ కింద ప్రజలు. యేసుక్రీస్తు కొండ మీద, 90 శిష్యులు కొండ కింద. కొండ కింద ఉన్నవారు అపజయం పాలయ్యారు, కొండ మీద ఉన్నవారు విజయం పొందారు. మోసే కొండ మీద ఏం పొందుకున్నావు? మహిమను. మోసే కొండ మీద ఏం పొందుకున్నావు? 10 ఆజ్ఞల పలకలను. మోసే కొండ మీద ఏం పొందుకున్నావు? ప్రత్యక్ష గుడారపు అనుభవాలను. కొండ మీద. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొండ మీద మోసే అనుభవం వేరు, కొండ కింద అహరోను ఇశ్రాయేలీల అనుభవం వేరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేని బిడ్డలారా, దైవ జనాంగమా, యేసుక్రీస్తు వారు కొండ మీద రూపాంతరం పరచబడిన ఆ అనుభవం. ఈ ముగ్గురు దేవుని స్వరమును ఆకాశము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట, ఆయనకి చాలా సలహాలు ఇవ్వకండి, ఈయన మాట వినండి అని ఒక గంభీరమైన స్వరం. అక్కడ ఈ మోసే, ఏలియాలను వారు చూడడం. ఇదంతా కొండ మీద అనుభవం. ఈ కొండ కింద దెయ్యంతో పోరాడి అపజయం పాలవుతున్నారు. మోసే దినములలో అహరోను మిగతా వారు కొండ కింద ఉండి విగ్రహారాధనలు మునిగారు. కొండ కింద జీవితం లోకం, కొండ మీద జీవితం క్రీస్తుతో పెనవేసుకున్న అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ కొండ మీద ఉన్నవారు మహిమతో దిగి వస్తున్నారు, శక్తితో దిగి వస్తున్నారు, ప్రత్యక్షతతో దిగి వస్తున్నారు, దేవుని స్వరమును పట్టుకొని వస్తున్నారు. దేవుని సందేశం ఆ దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొండ దిగుతున్న మోసే దగ్గర సందేశం ఉంది, ప్రజలకు ఇవ్వడానికి సందేశం ఉంది, ప్రజలలో పరిశుద్ధత ఇవ్వడానికి సందేశం ఉంది. ప్రజలలో నా ప్రియమైన దేని బిడ్డారా, విగ్రహారాధనను తుడిచిపెట్టగలిగిన శక్తి కొండ మీద నుండి దిగి వస్తున్న మోసేకుంది. కొండ కిందనున్న అహరోనికి భయముతోనే ఉన్నాడు. చంపేస్తారేమో కాబట్టి బంగారం తెండి, మీరు కోరినట్టే ఒక దూడను చేస్తానని చెప్పి చేసి పెట్టాడు. మనుషులకు నచ్చినట్టుగా చేశాడు. కొండ కింద ఉన్నవాడు
కొండ మీద ఉన్నవాడు దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొండ మీద నుండి యేసయ్యను ముగ్గురు శిష్యులను కిందకు దిగి వచ్చారు. అప్పటికి జరుగుతున్నది ఏంటి అని అంటే, ఒక మోగ దెయ్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. లేదా 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దెయ్యమా, వాణ్ణి వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి, అప్పుడు అది కేక వేసి ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును చాలండి. ఇందాక మీరు మార్క్స్ వార్త చదివారు కదా, 3వ అధ్యాయము. అక్కడ చూడండి మళ్ళా మూలవాక్యం 14వ వచనం. వారు తమతో ఉండునట్లు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారయ్యా పేట్రయ్య గారు? ఎందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు? ఆయన ఫస్ట్ ఇచ్చిన మాట ఏంటి? నాతో ఉండండి, ఆ తర్వాత మీరేం పొందగలరు? దెయ్యములు వెళ్ళగొట్టగలరు. ఇప్పుడు ఈ కొండ కింద ఉన్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టగలరు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఎవరు రావాలి? కొండ మీద దేవునితో గడిపిన వారు, ప్రత్యక్షత పొందిన వారు, స్వరం వినిన వారు, ఆయనతో ఉన్నవారు రావాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దెయ్యమును వెళ్ళగొట్టడానికి పైనుండి దిగి రావాల్సి వచ్చింది. పైనుండి దిగి వచ్చి దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఇప్పుడు వీళ్ళు అంటారు, ఈ తమ్మండుకని అంటారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే, అసలు వెళ్ళగొట్టేది ఎవరు వెళ్ళగొట్టుతారు? ఆయనతో ఉన్నవారే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. పౌలు భక్తుడు దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడని విని మంత్రం ఏదో ఉంది ఆయన నోట్. అంటే ఏంటి? యేసు నామమున పో అని అంటున్నారు. అంతే. కొంతమంది యవనస్తులు ఇది విన్నారట, విని యేసు నామమున చెప్పండి. అప్పుడు వాడు ఆ దెయ్యం పట్టిన వాడు ఏం చేశాడట? నేను యేసును ఎరుగుదును, పౌలుని ఎరుగుదును. అర్థమైందంటారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది వాడుతున్న పదం ఏంటో తెలుసా? ఒక్కోసారి నాకు భయం వేస్తుంది. యేసుతో ఉండరు కానీ యేసు నామమున బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అంటారు. ఆ మాట అనడానికి ఎవరు అనాలి? ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తుడు ఒక మాట మాట్లాడుతూ అంటాడు, జోస్వా ఒక భక్తుడు, ప్రైజ్ ది లార్డ్, ఒక మాట చెప్పాడు. గుండె ఆపరేషన్ చేయడానికట, ఒక మనిషిని బ్రతికించడానికట డాక్టర్ అట 4 గంటలు 5 గంటలు అవసరమైతే 8 గంటలు ఖర్చు పెట్టి నిలబడి అన్నీ మర్చిపోయి థియేటర్లో వాడిని బ్రతికించాలని 8 గంటలకు వచ్చి పెడతాడట. ఈనాడు పాస్టర్, దేవుని సేవకుడు ఒక వ్యక్తిని బ్రతికించడానికి ఎన్ని గంటలు దేవునితో ఉంటున్నాడు? బ్రెయిన్ ఆపరేషన్ చేయడానికి ఎన్ని గంటలు ఉంటాడు డాక్టర్? గుండె ఆపరేషన్ చేయడానికి డాక్టర్ ఎన్ని గంటలు ఉంటాడు? ఆపరేషన్ చేయకపోతే వాడు చచ్చిపోతాడు. ఆపరేషన్ చేయకపోతే వాడు మరణానికి వెళ్ళిపోతాడు. వాడిని బ్రతికించాలంటే ఒక డాక్టర్ 8 గంటలు, 7 గంటలు, 9 గంటలు, 12 గంటలు. ఒక్కోసారి ఎముకలో ఆర్థోపెడిక్ ఆ డాక్టరు వాటిని కోసి స్క్రూలు పెట్టి నట్లు బిగించి ఒక గుండె, లేకపోతే ఎముకల డాక్టర్, లేకపోతే ఒక సర్జన్ ఒక వ్యక్తిని బాగు చేయడానికి
వానిలో ఉన్న హానికరమైనది, వాడిని పాడు చేసేది, వాడిని మరణానికి తీసుకుని రోగాన్ని తీసివేయడానికి 8 గంటలు నించుంటే, 5 గంటలు నించుంటే, 7 గంటలు 10 గంటలు నించుంటే, ఒక సేవకుడు ఒక ఆత్మను రక్షించడానికి ఎన్ని గంటలు మోకాళ్ళు వేయాలి, ఎన్ని గంటలు ప్రభువుతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయమందు ఆయనతో ఉండుట అనేది నాలో జరిగితే 3 సులువైపోతాయి. ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయనతో ఉంటే మీతో 3 పనులు జరిగిపోతాయి. ఏంటది? దెయ్యాలు వెళ్ళిపోతాయి, రోగులు స్వస్థపరచబడతారు, సువార్త ప్రకటన జరుగుతుంది, ఆత్మలు రక్షింపబడుతుంది. నాకు ఒక మాట చెప్పనా? రాత్రి కల్లో కొంతమంది సేవకులందరూ కలిసి, నేనున్నాను అక్కడ, కల్లో అంటారు, సేవే ప్రధానం, సేవే ముఖ్యం, సేవ విలువైనది అని కేకలేస్తూ ఉంటే నేను అక్కడ ఉన్నాను. ప్రభువుతో ఉండడం ముఖ్యం కాదా? ఇక్కడ ఏం వాక్యం చెప్పాలంటే రాత్రి ఇచ్చాడు నాకు దేవుడు కల్లో. ప్రైజ్ ది లార్డ్. సేవ ముఖ్యం. అటు వెళ్ళాలి, ఆ గ్రామంకి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఈ గ్రామంకి వెళ్ళాలి, ఆ వీధికి వెళ్ళాలి, ప్రకటన చేయాలి, ఈ వీధికి వెళ్ళాలి, సువార్త ప్రకటన, ఆ వీధికి వెళ్ళాలి, మీటింగ్ పెట్టాలి, ఈ మీటింగ్ ఈ రోజు వెళ్ళాలి, ఈ గృహ దర్శనం చేయాలి. ఓకే, కానీ ప్రభుత్వం ఉండకూడదా? నేను ఒక మాట, మనల్ని అందరినీ ఎవరిని నిలబెట్టను, ఎవరిని ప్రశ్నించను. ఒక ప్రశ్న మీరే వేసుకోండి. ఈరోజు నేను ప్రభుతో ఎన్ని గంటలు ఉన్నాను? మన ఉండుటలో ఇంకో తేడా ఉంది. పిల్లోడికి పెళ్లి చేయవా? అమ్మాయికి బాగుపట్టద్దా? అది స్లాబ్ ఇవ్వలేదు, స్లాబ్ అవ్వాలి. ఇక్కడ లోన్ ఉంది, అది అప్పు తీరాలి. ఈ ప్రార్థన 2 గంటలైనా చేయగలం, ఏడుస్తూ చేయగలం. ఇంకొక మాట చెప్పనా? తుమ్మకర్ర తన మొద్దు నుండి వేరు చేయబడడం ఒక పని అయితే, మొద్దు నుండి వేరు చేయడం ఒక పని అయితే, ఇదేంటి తెలివైన పని. చెట్టుకు ఉంచి చెక్కద్దు. హలో, తుమ్మకర్రను అది ఉన్న స్థలములను ఉంచి చెక్కద్దు. నా మాట మీకు అర్థం అవ్వలేదు. ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? చెక్కుతూ ఉంటే పుడతున్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న సేవ ఏంటి? మొద్దు నుండి ఫస్ట్ వేరు చేయి. అబ్రామా నువ్వు వేరావు, అబ్రామా నువ్వు వేరావు, మూర్ఖతరమునకు వేరై ప్రత్యేకముగా ఉండండి. అప్పుడు నీలో పని మొదలవుతుంది. ముద్దు నుండి వేరాకపోతే నేను చెక్కినా నీకు మళ్ళీ మొదట వస్తుంది. జీవం కట్టవాలి ఫస్ట్. ముళ్ళను పుట్టించే జీవం నీలో ప్రవహిస్తుంది కదా, ఆ మొద్దును నరికేసామనుకో ఇంకా జీవం ప్రవహించదు, కొత్త ముళ్ళులు రావు. రెండో పని ఒకటే ఉంది, చెక్కడమే ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగానండి. ముద్దు నుండి వేరైన ముళ్ళ తుమ్మకర్ర ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? బెసలేల దగ్గరికి వచ్చింది. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? బాబా దానికి భయంకరమైన పని ఉంది. ఏం పని ఉందో తెలుసా? అది చర్మం తీయబడాలి, చెక్కబడాలి, వంకరలు తీయబడాలి, ఇదంతా నునుపు చేయబడాలి. ఇదంతా చేసిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ కొలతల ప్రకారముగా కొలతలు ఇచ్చాడు. పరలోక కొలతలు మన కంటికి నచ్చినట్టు కాదు. ఆ కొలతలు అందరికీ ఆ కొలతల ప్రకారంగా కట్ చేయబడాలి. కట్ అయిన తర్వాత దానికి బంగారు రేఖ పొదగాలి. పొదిగితే అయిపోయిందా? లేదు, మందసం తయారవ్వాలి. ఆ మందసం తయారైపోతే అయిపోయిందా? కాదు. అందులో చిగురించిన అహరోను కర్ర ఉండాలి. అందులో ఆ యొక్క మన్నా పాత్ర అయినా మన్నా కలిగిన పాత్ర వద్దులేండి, ఏదో వెళ్ళిపోదాం. మన్నా కలిగిన పాత్ర, అహరోను చిగురించిన కర్ర, 10 ఆజ్ఞల కర్ర, ఆ పలకలు అందులో ఉంటే
ఆ మందసం దగ్గర యోర్దాను పాయలయ్యింది. ఏ మందసం దగ్గర చెక్కబడింది, ప్రత్యేకింపబడింది. మొదట ప్రత్యేకింపబడింది, చెక్కబడింది, ఆ నల్లదనం పోయింది, అది నునుపు చేయబడింది, దానికి బంగారు రేఖ పొదిగింది, అందులో శాసనాలు పలకలు పెట్టారు, దానిలో మన్న పాత్ర ఉంది, అందులో చిగురించిన కర్ర ఉంది. అప్పుడు అది జీవంతో నింపబడింది. దాని ఎదుట యోర్దాను. దేవునికి స్తోత్రం. 100 కీర్తనల గ్రంథం ఇస్తాను 114వ కీర్తన. రెండవ వచనం. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ళ వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గొంతులు వేసాను. సముద్రమా, నువ్వు పారిపోటకు నీకేమి తటస్థించింది? యోర్దాను, నువ్వు వెనుకకు మళ్ళుటకు నీకేమి ఎందుకు అలా జరిగింది? కొండలారా, మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గొంతులు వేయుటకు మీకేమి సంభవించింది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. దేవునికి మహిమ కలుగును గాక. సముద్రం నిలబడలేకపోతుంది, యోర్దాను నిలబడలేకపోతుంది, ఎరుకో ప్రాకారాలు నిలబడలేకపోతున్నాయి, శత్రు సమూహాలు నిలబడలేకపోతున్నాయి. ఏంటది? అది చెక్క. అది ఏంటది? బంగారు రేకు. నో 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 దేవుని దగ్గర ఉండి, బెసలేలు దగ్గర ఉండి చెక్కబడుటకు ఇష్టపడింది. సరిచేయబడడానికి ఎందుకు ఉండాలి ఆయన దగ్గర? ఎందుకు ఉండాలో తెలుసా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఉండాలో తెలుసా? గత ఆదివారం పురుషోత్తపురం అని మాకు స్థానిక సంఘంలో వాక్యము, నువ్వు సరి అయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నువ్వు సరి అవుతే చాలు. నువ్వెవ్వరూ సరి చేయడానికి ప్రయత్నించకు. నువ్వు సరి అవుతే అంత చక్కవైపోద్ది. సమస్య వచ్చింది, ఎవరు నాయకుడు అని అనుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు, 12 కర్రలు తెచ్చి పెట్టండి, తేలుతుందిలే. రెండో రోజు ఉదయానికి వచ్చి చూడండి, ఏ కర్ర చిగురిస్తే ఆ కర్ర యాజకుడు అని అన్నాడు. 11 మంది అనుకున్నాను, నాదే నాదే రా చిగురు, నేను పరిశుద్ధుని తెలుసా, మోసే మేము పరిశుద్ధులం తెలుసా అని వారు అనుకుంటూ ఉంటే అహరోన్ అంటాడు, ప్రభువా నా వల్లే కదా, నేను సరిగ్గా లేదు కదా, నేనే సరిగ్గా ఉంటే ఈ సమస్య వస్తుందా? నేను అందరిలాగా ఉన్నాను కాబట్టి ఈ సమస్య, నా స్థితి మారితే సమస్య ఉండదు. ఇప్పుడు చూసారా, 11 కర్రలు ఒకలాగా ఉన్నాయి, 12 కర్రలు ఒకలాగా ఉంది. అయిపోయిన తర్వాత అంటాడు దేవుడు, అది అక్కడే పెట్టు, వచ్చినప్పుడల్లా ఆ కర్రను చూడగానే అందరి నోళ్ళు ముయ్యబడాలి, అందరి నోళ్ళు ముయ్యబడాలి ఆ కర్రను చూడగానే. ఏ కర్ర? పచ్చదనము కలిగిన కర్ర, చిగురు పెట్టిన కర్ర, పూత పూసిన కర్ర, ఫలాలిచ్చిన కర్ర. యాసమేద్దామంటే అవుతుందా? ఆ కర్రను చూడగానే సమస్య పరిష్కారం అయిపోయింది ఇశ్రాయేలీలో. ఇప్పుడు నేను చెప్పనా, ఇక్కడ నిలబడి సేవకుడు ఎలాగుండాలో తెలుసా? అవతలోకి లేనిదంతా నీ దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉన్నది వాడి దగ్గర లేకూడదు.
నోరు మూసారు. ఆయన మీరెంత మేమంతే మేము పరిశుద్ధులమే, మీరేనా అని అన్నవాళ్ళు నోరు మూసుకుని వెళ్ళారు. సమస్యలు పరిష్కారం అయిపోయాయి. దేనిని బట్టి? చిగురుని బట్టి, దేనిని బట్టి? పూతను బట్టి, దేనిని బట్టి? ఫలములను బట్టి. నీ దగ్గర ఫలములు ఉండాలి సేవకుడా, చిగురు ఉండాలి. ప్రైజ్లో మా చర్చిలో ఐపీఎస్లు ఉన్నారు తెలుసా, మా చర్చిలో గెజిటెడ్స్ ఉన్నారు తెలుసా, మా చర్చిలో ఎంత భయంకరమైన ఏసీ అవన్నీ మాకు వద్దుగానే ఫలాలు ఉన్నాయా? చిగురుందా? మాట్లాడండి. ఆత్మ ఫలములతో నిండిన సేవకుడివేనా? కోటు ఉంది, పర్లేదు, కాదంటలేదు. 4 ఉంగరాలు ఉన్నాయి, పర్లేదు. మెల్ల చైన్ కూడా ఉంది, పర్లేదు. ప్రజలు ఆత్మ ఫలములతో నిండిన సేవకులమేనా మనము? అందుకే ఆయన దగ్గర ఉండు. నాకు ఫలములు కావాలి, ఫలములతో సువార్తకి వెళ్తాను, ఫలములతో దెయ్యాల ముందు నిలబడతాను, ఫలములతో రోగుల ముందు నిలబడతాను. ఈ ఫలములు చూడగానే రోగము వణుకుతుంది, ఈ ఫలములు చూడగానే దెయ్యాలు వణుకుతాయి, ఈ ఫలములు చూడగానే ప్రకృతి వణుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. సమస్య పరిష్కారం అవ్వాలంటే నువ్వు సరి చేయబడితే చాలు. ఎందుకు ఉండాలి ఆయన దగ్గర అని అంటే సరి చేయబడడానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కటి చేయగలిగితే అహరోను ఆ ఒక్కటి కార్యం ఆయనతో ఉండగా ఆయన కర్ర రూపం మారింది. సమస్యల పరిష్కారము. దేవునికి స్తోత్రం. అపోస్తలులు ఆయన పాదముల దగ్గర ఎడతెగక ప్రార్థనలో ఉండగా ప్రార్థనలో నుండి లేచెళ్ళి కొన్నేళ్ళ ఇంటిలో నించునేటప్పటికి చతుస్పాద జంతువులు కలిగినారు, అవన్నీ వండలేమని పారిపోయాయి. దేవునితో ఉండుట నీకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. 2వ స్థానమే రోగులు, దెయ్యాలను కొట్టుట, సువార్త ప్రకటన. మొదటి స్థానం దేవునితో గడుపుట, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడ్చుట, నీ కొరకు ఏడ్చుట, గ్రామాల కొరకు ఏడ్చుట. ఆత్మల భారము లేని సేవకుని దేవుడు వాడుకోలేడు. ఆత్మల కొరకు కన్నీరు కార్చలేని, కన్నీటితో విత్తలేని వానికి పంటే లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు ఆయనతో ఉండుటకు, ఆయనతో సహవాసము చేయుటకు. పరిశుద్ధాత్ముడట ఎవరితో ఉండడానికి వచ్చాడట? ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన కృప, పరిశుద్ధాత్మతో ఈ వ్యక్తి ఎలా ఉండాలట? పౌలు అంటాడు క్రీస్తుతో ఉండడానికి పిలిచాము రండి అని. క్రీస్తుతో ఉండమని అంటే ఇక్కడ అంటాడు పరిశుద్ధాత్ముడు నేను కూడా అన్యోన్య సహవాసం చేయడానికి వచ్చాను, నాతో ఉండండి. యేసు అంటాడు నాతో ఉండండి. టైం లేదు ప్రభు వాక్యం చదవడానికి, ప్రార్థనలో గడపడానికి టైం లేదు ప్రభు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.